దేశంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నితిన్ గడ్కరీతో కలిసి కిషన్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో 3,900 కోట్ల విలువైన పనులను కేంద్ర మంత్రులు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ కశ్మీర్ నుంచి కన్యాకుమారికి కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే 5,000 కిలోమీటర్ల పరిధి దాటిందని వెల్లడించారు. ఆయన జాతీయ రహదారుల విస్తరణతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ప్రయాణిక సమయం కూడా భారీగా తగ్గడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు వాళ్ళు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలమనమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోల్ ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు